దళిత క్రైస్తవులకు భారత ప్రభుత్వం రిజర్వేషన్లు నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ప్రజాస్వామ్య పాలనకు మాయనిమచ్చని ట్రైసిటీ క్రైస్తవుల నాయకులు అన్నారు. హనుమకొండ ట్రైసిటీ క్రైస్తవుల ఆధ్వర్యంలో మిషన్ చర్చి నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన రిజర్వేషన్లు 74 ఏళ్లుగా అందనివ్వకుండా చేస్తోందని, షెడ్యూల్ క్యాస్ట్ వారికి ఏ మతం తీసుకున్నా రాజ్యాంగంలో పొందుపరచిన ఎస్సీ హోదా, రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటున్నారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నిరద్దు చేసి దళిత క్రైస్తవులను దేశ మూలవాసీ పౌరులుగా గుర్తించాలని ట్రైసిటీ క్రైస్తవులు డిమాండ్ చేశారు. నేను ఫాదర్ మాచర్ల నవీన్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎస్సీబీసీ కమిషన్ ఆఫ్ వరంగల్ డయాసిస్ నుండి మాట్లాడుతూ ఉన్నాను. 1950 సంవత్సరంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి ఈరోజు ఈ నిరసన దినాన్ని మేము పాటించడం జరుగుతూ ఉంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 పారాగ్రాఫ్ 3లో కేవలము హిందూ మతానికి చెందినటువంటి దళితులకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుంది అని చెప్పి క్రైస్తవులు ఉన్నటువంటి వారికి ఆ రిజర్వేషన్ వర్తించదు అని చెప్పడం జరిగింది. అయితే ఇది చాలా వివక్ష. ఎందుకంటే 1956 సంవత్సరంలో సిక్కులకి రిజర్వేషన్ ఇచ్చారు, 1990 సంవత్సరంలో బౌద్ధులకు ఇచ్చారు. కానీ క్రైస్తవులు అయినంత మాత్రాన ఈ రాజ్యాంగ హక్కులను, ఆ రాజ్యాంగ ఫలాలను తొలగించడం అనేది క్రైస్తవులు జరుగుతున్న అన్యాయం అని చెప్పి మేము నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. శ్రీనగర క్రైస్తవ సంఘాల నాయకులతో కలిసి, సంఘ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గమనించి క్రైస్తవులకు న్యాయం చేకూర్చాల్సిందిగా, క్రైస్తవులు అయినంత మాత్రాన రాజ్యాంగ ఫలాలను వారికి దూరం చేయకుండా ఇవ్వాల్సిందిగా మరొకసారి మీడియా తరఫున మేము మనవి చేసుకుంటూ ఉన్నాం ప్రభుత్వానికి.